సెరాఫు నాతో అంటున్నాడు, దర్శనంలో చెప్తున్నాడు, చూడు మోసెస్, చూడు ఇది మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మేము ఇదే ప్రభుని పరలోకంలో ఉన్నప్పుడు ఆయన దహించు అగ్నిగా ఉంటాడు. ఆయన్ని చూడటానికే మాకు ధైర్యం చాలదు. ఆయన్ని చూస్తే మేమెక్కడ చనిపోతామని చెప్పేసి కనబడకుండా మేము రెక్కలు కప్పుకుంటూ సుదూర ప్రాంతం నుంచి మేము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన్ని కొనియాడుతూ ఉంటాము. వారు చూడు మోసెస్, వాళ్ళంతా కూడా ఘోర పాపులు, వారంతా కూడా నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళు. ఆయన వారి మధ్యలో భోజన పంక్తిలో కూర్చొని వారితో భోజనం చేయడం ఏంటి? ఆయన ఎవరో వారికి అర్థం కావడం లేదు. ఇది మాకు అర్థం కావడం లేదు. మోసెస్ పరిసర ఇంటికి వచ్చి పాపుల మధ్యలో కూర్చొని భోజనం చేయొచ్చు. చూడు ఆ వేశ్యను చూడు అని ఆ సెరాఫు నాతో చెప్తున్నాడు. రాత్రి నేను పండుకునేటప్పుడు ఒక వాక్య భాగం నేను ధ్యానిస్తున్నాను. నాకు నిజంగా నా కళ్ళెంబడి కన్నీళ్ళు వచ్చాయి. ఒక వేశ్య వచ్చి ఒక సీమోను అనేటువంటి ఒక పరిసర ఇంట్లో ప్రభువుకు భోజనం పిలవడం కోసం పిలిచాడు. ప్రభు వెళ్ళాడు. ఆయన భోజన పంక్తిన కూర్చున్నప్పుడు నేను ఆత్మలోకంలో దర్శనం చూశాను. ఆ వాళ్ళంతా కూడా కళ్ళతో ఉన్నటువంటి సెరాఫులు అవి దర్శనంలో నేను చూశాను. వాక్యం ధ్యానిస్తున్నాను, నా కళ్ళు తెరిచే ఉన్నాయి, వాక్యం ధ్యానిస్తున్నాను. కానీ నా ఆత్మలో నాకు దర్శనం కనబడింది. సెరాఫులు ఇలా సెలవిచ్చారు, ఇది మాకు అర్థం కావడం లేదు, ఇది మేము జీర్ణించుకోలేకపోతున్నాము. ప్రభువు ఒక దీనుడుగా ఉండి ఈ పరిసర ఇంటికి రావడం ఏంటి? ఈ పరిసర యొక్క ఇంటిలో అక్కడ నేను దర్శనంలో చూసినప్పుడు చాలామంది ఉన్నారండి. వాళ్ళంతా కూడా ఘోర పాపులు, మోసగాళ్ళు, సుంకరి వాళ్ళు ఉన్నారు, అన్యాయం చేసే వాళ్ళు, వేషధాలు ఉన్నారు. వారందరూ భోజనం కూర్చున్నప్పుడు ప్రభు వారి మధ్యలో కూడా ఆయన భోజనం కోసం కూర్చున్నాడు. అది నేను చూశాను. సెరాఫు నాతో అంటున్నాడు, దర్శనంలో చెప్తున్నాడు, చూడు మోసెస్, చూడు ఇది మాకు అర్థం కావడం లేదు, ఇది మాకు అర్థం కావడం లేదు, మాకు ఆశ్చర్యం వేస్తుంది, మాకు ఇది అద్భుతంగా ఉంది. ఎందుకంటే మేము ఇదే ప్రభుని పరలోకంలో ఉన్నప్పుడు ఆయన దహించు అగ్నిగా ఉంటాడు. ఆయన పరలోకంలో ఎవరు సమీపించలేని తేజస్సులో ఆయన ఉంటాడు. ఆయన దహించిన అగ్నిగా ఉంటాడు. ఆయన్ని చూడటానికే మాకు ధైర్యం చాలదు. ఆయన్ని చూస్తే మేమెక్కడ చనిపోతామని చెప్పేసి మేము రెక్కలు కప్పుకుంటూ, మేము కనబడకుండా మేము రెక్కలు కప్పుకుంటూ సుదూర ప్రాంతం నుంచి మేము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన్ని కొనియాడుతూ ఉంటాము. ఈయన్ని చూడడానికి పరలోకంలో ఎవరు ధైర్యం చేయరు, ఎవరు సాహసం చేయరు. ఈయన ఎవరు సమీపించలేని తేజస్సులో ఉండేవాడు, ఈయన దహించినటువంటి అగ్నిగా ఉన్నవాడు. ఈయనతో మాట్లాడాలంటేనే మాకు భయం, ఆయనకు సమీపించాలంటేనే మాకు భయం. ఆయన్ని ఎవరు చూడలేదు, ఎవరు ఆయన స్వరం వింటేనే మా గుండెల్లో గుబులు వస్తుంది. అలాంటి మహా దహించు అగ్ని అయినటువంటి ప్రభు, ఆయన అందనంతా అల్లంతా దూరాలు ఉన్నటువంటి ప్రభు, ఆయన అలా ఉన్నటువంటి ఆయన ఏంటిది భూలోకంలో మనిషిగా పుట్టడం ఏంటి, ఒక శిశువుగా పుట్టడం ఏంటి, ఒక సాదా సీదా మనిషిగా ఉండడం ఏంటి? ఈ సీమోను అనేటువంటి పరిసర ఇంటికి వెళ్ళి అందరూ వారు చూడు మోసెస్, వాళ్ళంతా కూడా ఘోర పాపులు, వారంతా కూడా నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళు. అసలు వారంతా ఘోర పాపులు. ఆయన వారి మధ్యలో భోజన పంక్తిలో కూర్చొని వారితో భోజనం చేయడం ఏంటి? ఇది మాకు అర్థం కావడం లేదు. మోసెస్ ఒక పక్క చూస్తేనేమో ఆయన్ని చూడాలంటేనే మాకు ఒంట్లో వణుకు పడుతుంది, ఆయన్ని సమీపించాలంటేనే మా వల్ల కాదు. కానీ అలాంటి సమీపించాలని తెలుసున్న ప్రభువు ఆయన పాపుల మధ్యలో భోజన పంక్తిలో వారితో కూర్చొని భోజనం చేస్తున్నాడు. వారెవరో వారికి అర్థం ఆయనెవరో వారికి అర్థం కావడం లేదు. ఇది మాకు అర్థం కావడం లేదు. మోసెస్ ఇంత దయించి వగ్నేటువంటి దేవుడు కరుణా సంపన్నుడిగా పాపుల మధ్యలో కూర్చొని పరిశుద్ధుడు భోజనం చేయుచున్నాడు. ఇది ఎంత భాగ్యం! మానవులకు ఇది ఎంత భాగ్యం! ఇది జనులకు ఎంత భాగ్యము! మోసెస్, మేము ఆయన్ని చూడలేము, మేము ఆయన్ని సందర్శించుకోలేము, మాకు ఆ భాగ్యం లేదు. కానీ ఈ కరుణా సంపన్నుడు సీమోను పరిసర ఇంటికి వచ్చి పాపుల మధ్యలో కూర్చొని భోజనం చేయొచ్చు. చూడు
ఆ వేశ్యను చూడు అని ఆ సెరాఫు నాతో చెప్తున్నాడు. ఆ వేశ్యను చూడు. ఆ వేశ్య వ్యభిచారం చేసే స్త్రీ, డబ్బు కోసం ఒళ్ళు నమ్ముకొని వ్యభిచారం చేసే స్త్రీ వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన పాదాలను కన్నీళ్లతో తుడుపుతూ ఆయన పాపిష్టి ఆ యొక్క వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తుంది. మోసెస్, మాకు ఇది అర్థం కావడం లేదు. ఇంత ఆయన పాదాలను చూడడానికే మాకు అవకాశం లేదు. ఆయన ఎప్పుడూ దయించి అగ్ని రూపంలో ఉంటాడు. ఆయన వెలుగై ఉంటాడు. శరీరమైన మేము కూడా చూడలేక మా శరీరాన్ని రెక్కలతో కప్పుకుంటాం. ఆయనను చూస్తే పరలోకంలో అలా ఉన్నాడు, కానీ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఇలా ఉన్నాడు అని ఆ సెరాఫు విలాపిస్తూ అర్థం కాక ఆయన కరుణ చూడు. ఈ రెండు దర్శనాలు నాకు చూపించినప్పుడు సెరాఫు ఆ దర్శనంలో ఈ రెండు దర్శనాలు నాకు సెరాఫు నాతో మాట్లాడుతూ చూపిస్తున్నప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. నేను బెడ్ మీద నా రెండు కళ్ళెమ్మటి కన్నీళ్లు వచ్చాయి. ఆ సెరాఫు ఏడుస్తూ, మాకు లేని భాగ్యం మీకు దొక్కింది. మేము ఎన్నడూ ఆయనతో కలిసి భోజనం చేయలేము. ఆయన దయించు అగ్ని ఉన్నాడు, కానీ పాపుల మధ్యలో ఆయన భోజనం చేయించాడు. ఒక వేశ్య వచ్చి వాడిని స్పర్శించగలిగింది, ఆయన పాదాలు ముట్టగలిగింది. ఎంతగా తగ్గించుకున్నాడు. ఈ ప్రభు మీకోసం, మీ ప్రజల కోసం, ఈ మానవాళి కోసం ఈ ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడో చూడు. ఆయన ఎంతగా ధీరుడయ్యాడో చూడు అని సెరాఫు నాకు దర్శనంలో చూపిస్తున్నప్పుడు నా కళ్ళ బట్టి కన్నీళ్ళు వచ్చాయి. నేను బెడ్ మీద ప్రభువుకు వందనాలు చెల్లించాను. ప్రభు, మేము ఏ పాటి వారు, మా జీవితాలు ఏ పాటి, మా బ్రతుకులు ఏ పాటి, అలాంటి మా కోసం ఇంత ధీరుగా ఉన్నావు. నీ పక్కన కూర్చున్న పాపలకు నువ్వు ఎవరో తెలియదు. నీ స్థితి ఏంటో వారికి తెలియదు. కానీ సెరాఫు అంటుంది, చూడు ఎంతగా తగ్గించుకున్నాడు, ధీరుడయ్యాడు. అది దర్శన రూపంలో సెరాఫు నాకు చూపించినప్పుడు నేను చాలాసేపు నా కళ్ళబడి కన్నీళ్ళు వచ్చాయి. నేను అలాగే బెడ్ మీద పడుకొని ప్రభుని ఆరాధిస్తూ, ప్రభు నీకు వందనాలు, నీ తగ్గింపుకు వందనాలు, నీ దీనత్వానికి వందనాలు, నీ త్యాగానికి వందనాలు, నీ ప్రేమకు వందనాలు. మా కోసం ఇంతగా తగ్గించుకొని వచ్చావు. నీ కృపకు వందనాలని చెప్తూ నా మనసంతా కూడా కృతజ్ఞత భావంతోటి నా కళ్ళల్లో నుంచి కన్నీరు వస్తూనే ఉన్నాయి. ప్రభు నేను అలా వందనాలు చెల్లిస్తూ అలా నిద్రలోకి జారుకున్నాను. వాళ్ళ జారుకున్న తర్వాత ఏదో జరిగింది. నా ఆత్మ ఎక్కడికో వెళ్ళింది, ఏదో స్థలాలకు వెళ్ళింది, ఎక్కడెక్కడికో పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళాడు. నిద్ర పోయినట్టే ఉంది, కానీ నిద్ర పోలేదు. ఎక్కడికో వెళ్ళినట్టే ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళానో నాకు గుర్తు లేదు. రాత్రంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు సందర్శించాడు. ఈ ప్రభువు కనికర సంపన్నుడు. సెరాఫు వెంట కన్నీళ్లు రావడం నేను చూశాను. నేను ఎప్పుడు కూడా సెరాఫు వెంట కన్నీళ్లు రావడం నేను చూడలేదు. ఆయన దీనత్వాన్ని చూసి, ఆయన తగ్గింపును చూసి, ఒక భోజన పంక్తిలో చాలామంది పాపులు కూర్చున్నారు, వారి మధ్యలో ఒక వ్యక్తిగా కూర్చొని వారితో కలిసి భోజనం చేసేటువంటి ఆ సన్నివేశాన్ని చూసి
ఆయన ఎవరో ఎరిగి ఉన్నటువంటి సెరాఫు, ఆయన పరలోకంలో ఎలా ఉంటాడో ఎరిగి ఉన్న సెరాఫు భూలోకంలో ఇంతగా తగ్గించుకున్నటువంటి ఆయన దీనత్వాన్ని చూసి సెరాఫు కూడా వాళ్ళంతా కళ్ళున్నాయి, కానీ ప్రతి కంటిలో నుంచి కన్నీళ్ళు రావడం నేను చూశాను. సెరాఫు యొక్క ప్రతి కంటిలో నుంచి కన్నీటి బాష్పాలు రావడం నేను చూశాను. ఆయన దీనత్వానికి సెరాఫులు కూడా కన్నీళ్లు కార్చాయి. ప్రభుకు చెప్పండి, ప్రభు నీ త్యాగానికి వందనాలు, నీ కృపకు వందనాలు. నువ్వు మా కోసం ఇంతగా తగ్గించుకున్నా, మా కోసం రక్తం కాచావు ప్రభు అని వందనాలు చెల్లించండి. ఆయనకు మహిమ చెల్లించండి. మనం ఏమి తిరిగిచ్చినా కానీ తక్కువే. ఆయన చేసిన త్యాగం ముందు మన ఆత్మలు, మన ప్రాణాలు, దేహాలు, సమస్తాలు కూడా సాష్టాంగపడి వాడికి వందనాలు చెల్లించాలి. ప్రభు నీకు మహిమ. గొంతెత్తి చెప్పండి, ఎంతగా మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారో చెప్పండి, ఎంతగా ఆయన ఆరాధిస్తున్నారో చెప్పండి. ప్రభు నీకు వందనాలు, హల్లెలూయా హల్లెలూయా, నీకు వందనాలు ప్రభు. నీ కృపకై వందనాలు, నీ త్యాగానికి వందనాలు, నీ మానవ అవతారానికి వందనాలు, నువ్వు చేసిన శిలువ త్యాగానికి శతకోటి వందనాలు. ప్రభు నిన్ను ఆరాధిస్తున్నావు. నువ్వు మానవుడిగా మారడం ఏంటి? ఒక మామూలు వ్యక్తిగా పాపుల మధ్యలో కూర్చొని బోధన చేయడం ఏంటి? ఒక నిస్సహాయుడిగా శిలువలో ప్రాణ పెట్టడం ఏంటి? నీ స్థాయి ఏంటి? నీ హోదా ఏంటి? నీ స్థితి ఏంటి? నువ్వు ఎవరవు? నువ్వు దేవుడవు, కానీ మా కోసం మనిషిగా మారావు. ప్రభు నీకు వందనాలు. నిన్ను ఆరాధిస్తున్నావు, నిన్ను కనపరుస్తున్నావు, నిన్ను స్తుతిస్తున్నావు, నిన్ను ఏం చేస్తున్నావు? ప్రభు నీకు ఏమిచ్చినా తక్కువే, నీకు ఏమిచ్చినా తక్కువే. ప్రభు మాకు చేసిన త్యాగానికి, మా కోసం నువ్వు చేసిన త్యాగానికి ఏమిచ్చినా తక్కువే. ప్రభు నిన్ను ఆరాధిస్తున్నావు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో సింహాసనాసీనుడై కూర్చొని ఉన్నాడు. ఆయన స్తుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు ఆయన. ఆయన్ని ఆరాధించండి. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన తెల్లని వస్త్రములు ధరించుకొని ఈ మహిమ కిరీటంతో సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ప్రభు నీకు వందనాలు. ఈ ప్రతి క్షణం మా కళ్ళ ముందుండే దేవుడవు నీవు. హల్లెలూయా హల్లెలూయా, నీకు శతకోటి వందనాలు. నీ త్యాగానికి వందనాలు, నీ కృపకు వందనాలు, నీ మహిమకు వందనాలు, నువ్వు చూపినటువంటి ఈ త్యాగాలకు వందనాలు. మనిషిగా మారడం ఏంటి? మా కోసం సామాన్య జీవితం జీవించడం ఏంటి? మా కోసం మరణించడం ఏంటి? ఇది అర్థం కాని ప్రేమ. ఇది అర్థం చేసుకోవాలన్నా కానీ సరిగా అర్థం కాని ప్రేమ. ఇది గొప్ప ప్రేమ. ప్రభు నిన్ను ఘనపరుస్తున్నాం. మేము డిసైడ్ చేసుకున్నాం ఒక్కటే, మా మధ్యలో రారాజుగా నువ్వు కూర్చొని ఉన్నావు, సింహాసనాసీనుడై కూర్చొని ఉన్నావు. ప్రభు మేమంతా డిసైడ్ చేసుకున్నాం, మా కోసం నువ్వు ప్రాణాలు అర్పించావు, మా కోసం నీ రక్తాన్ని అర్పించావు. ఇక ప్రభు ఈ జీవితాలు మా కోసం కాదు, నీకే నీకే అంకితం. ప్రభు దేనికోసమైతే నువ్వు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి లేచావో, నీ రాజ్యం కోసం, నీ ఆత్మల సంపాదన కోసం ప్రభు మేము కంకణం కట్టుకొని ఉన్నాము. ఈ తరంలో ప్రభు మా ద్వారా నీ మహిమను కనపరచండి. మా ద్వారా నీ మహిమను కనపరచండి, నీ శక్తిని కనపరచండి. జనాలను తండోపతండాలుగా తీసుకురండి ప్రభు. ఈ బేతేలు టవర్ రాబోయే రోజుల్లో ప్రభు, ఈ రాబోయే రోజుల్లో బేతల్ టవర్ మహాప్రభు క్షేత్రంగాను, మహామహిమ క్షేత్రంగానో, మహిమ ఘనత క్షేత్రంగానో ఈ బేతల్ టవర్ మారాలి. ప్రభు సెలవిస్తున్నాడు, నా కుమారుడా నీ మొర ఆలకించి ఉన్నాను. నేను బేతేలు దేవుడను, నేను నీతో నిబంధన చేసుకున్న దేవుడను. నేను బేతల్ టవర్లో ఉన్నాను. రాబో దినములలో నా కుమారుడా నా మహిమను కనపరచదను.
జనములను తండోపతండాలుగాను జనములను నేను పోగు చేసేదను. తూర్పు నుంచి, పడమటి నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి, అన్ని దిక్కుల నుంచి నా జనులను నేను పోగు చేసేదను. ఈ పరిచర్యను మహాపరిచర్యగా నేను చేసేదను. ఈ పరిచర్య ద్వారా నా శక్తిని, నా మహిమను, నా తేజస్సును రాబోయే రోజుల్లో కనపరుచుకుంటానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నా బిడ్డలారా, నా రక్తాన్ని సేవించే బిడ్డలారా, నా శరీరాన్ని భుజించే బిడ్డలారా, మీరు నాలో, నేను మీలో ఉన్నాను. మనము ఏకమై ఉన్నాము. ఏదియు ఎంత మాత్రమును నీకు హాని చేయదు. మీ చుట్టూ అగ్ని కంచెగా నేను ఉండి మిమ్మును కాపాడెదను. ఆర్థిక సంకటాలన్నీ తొలగించి మిమ్మును ఆర్థికంగాను అన్ని విధాలుగాను బహుగా దీవించెదను. మీరు నన్ను ప్రేమించుచున్నారు కనుక నేను మిమ్మును బహుగా దీవించెదను. ప్రభు యొక్క చేతుల్లో నుంచి సంథింగ్ ఏదో కొన్ని డైమండ్స్ ఆత్మలోకంలో చూసినప్పుడు ప్రభు యొక్క చేతుల నుంచి కొన్ని డైమండ్స్ ఆయన కుడి చేతిలో ఉన్నాయి. ఎడమ చేతిలో ఆయన రాజదండం పట్టుకొని ఉన్నాడు. ఎస్, ఆయన నేత్రములు దహించు అగ్ని జ్వాల వంటి నేత్రాలుగా ఉన్నాయి. ఆయన పాదములు అపరించిగా ఉన్నాయి. పాదముల మీద సిలువతో కొట్టినటువంటి ఆ రంధ్రాలు ఉన్నాయి. 2 పాదాల మీద ఆయన శిరస్సు మీద కిరీటం ఉన్నది. ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన కుడి చేతిలో డైమండ్స్ ఉన్నాయి. ఈ డైమండ్స్ ఒక్కొక్కరి మీద చల్లబోతున్నాడు. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. ఎస్, రిసీవ్ చేసుకోండి. ప్రభు మన మధ్యలో ఉన్న ఆయన కనికర సంపన్నుడు. ఆయన కనికర సంపన్నుడు. చేతులు పైకెత్తుండగా ఒక్కొక్కరి మీదకి ఆయన సంథింగ్ ముత్యాల లాంటివి డైమండ్స్ ఏదో ఆయన విసురుతున్నాడు. ఒక్కొక్కరి మీదకి ఎస్ మీ ఆత్మలోకి అవి ప్రవేశిస్తున్నాయి. రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. ఒక్కొక్కరి మీదకి ఎస్ డైమండ్స్ వంటి ముత్యాలు ఒక్కొక్కరి మీదకి బహుగా దిగి వస్తున్నాయి. ఎస్, ఆయన ఒక్కొక్కరిని దీవిస్తున్నాడు, ఒక్కొక్కరిని అభిషేకిస్తున్నాడు, ఒక్కొక్కరిని నిలబెట్టుచున్నాడు. ఆయన దీవించే దేవుడు. రాబోయే రోజుల్లో ఎస్ ఇదే హైదరాబాద్ గడ్డ మీదను, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలోను, భారతదేశంలో ఉన్న జనాంగాన్ని నేను ఆస్తికర్తలుగా నేను చేస్తాను. నా రాజ్య వారసులను నేను దీవించెదను. వారిని ఉన్నతమైన స్థాయిలో ఉంచెదను. వారి ద్వారా నా స్వరాన్ని ప్రపంచ నలుదిక్కులకు వెళ్ళినట్లుగా నేను చేసేదను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రతి వానికి వాని జీతము మీ క్రియల చొప్పున మీకు ఇవ్వబడును. నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఎస్, ఒక్కొక్కరి మీదకి ముత్యాలు పడుతున్నాయి. రిసీవ్ చేసుకోండి. రిసీవ్ చేసుకోండి. ఎస్ ఎస్, అదే విధంగా ఈ ప్రభు యొక్క శరీరాన్ని కూడా ఎస్ వందనాలు చెల్లించండి. ఎవరికైతే ఈ ప్రభు శరీరం ఇవ్వబడిందో ఆ శరీరాన్ని చేతిలో పట్టుకొని తండ్రికి చూపించండి. తండ్రికి చూపించండి. తండ్రి, నీ కుమారుని యొక్క శరీరం మేము బోధిస్తున్నాం. దూతలు అంటున్నాయి, ఎంత భాగ్యం మీకు. ప్రభు యొక్క శరీరాన్ని మీరు భుజిస్తున్నారు, మాకు ఆ భాగ్యం లేదు. ప్రభు కాచే రక్తాన్ని మీరు సేవిస్తున్నారు, మాకు ఆ భాగ్యం లేదు అని దూతలు అంటున్నాయి.
వందనాలు చెల్లించండి. ప్రభుకు వందనాలు చెల్లించి ఏ సాయంతో చెప్పండి, ప్రభు నీ శరీరం బట్టి వందనాలు అని చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ ఏ సందన విశ్వాసంతో ప్రభు యొక్క శరీరాన్ని మనం భోజనం చేద్దాం. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందించబడినటువంటి కొత్త నిబంధన రక్తం అని ప్రభు సెలవిచ్చాడు. ఇది మీ కొరకు చిందించబడినటువంటి కొత్త నిబంధన రక్తం అని ప్రభు సెలవిచ్చాడు. ఇది కేవలం మనం ద్రాక్షరసం మాత్రమే కాదండి, ఆత్మలోకంలో దీన్ని మనం ప్రభు యొక్క రక్తంగా మనం భావిస్తున్నాం. సో కాబట్టి తీసుకోండి, ఇలా చూపించండి, ప్రభువునకు చూపించండి. మీరు సేవించేది రక్తాన్ని సేవిస్తున్నారు, ప్రభు యొక్క రక్తాన్ని సేవిస్తున్నారు. సెరువులు కెరుబులు అంటున్నాయి, ఎంత భాగ్యం మీకు, మీరు ప్రభు యొక్క రక్తాన్ని సేవిస్తున్నారు. ధన్యులు మీరు, ఆ రక్తాన్ని సేవించే జనులు ధన్యులు అని దూతలు సెలవిస్తున్నాయి. ప్రభువును రక్షకునిగాను దేవునిగా కలిగి ఉన్న ప్రజలు ధన్యులని దూతలు సెలవిస్తున్నాయి. ఇలా తండ్రికి చూపించండి, పైకెత్తి చూపించండి. ఎస్ తండ్రి, నీ కుమారుని యొక్క రక్తాన్ని మేము ఆశ్రయించి ఉన్నాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం, మహిమ చెల్లిస్తున్నాం, ఘనత చెల్లిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ఆమేన్.